పట్టణంలోని సంగం రోడ్డు కూడల్లో పొదలకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు చాలానాలు విధించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించుటపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓకే సార్. పొదలకూరు మండల ప్రజలకు నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. ఈ నెల రోడ్డు భద్రతా మాసోత్సవంగా పేర్కొనడం జరిగింది. దీని సందర్భంగా రెగ్యులర్గా హెల్మెట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హెల్మెట్ డ్రైవ్లో భాగంగా ఎవరికైతే హెల్మెట్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళని ఆపి ఫైన్ వేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సేఫ్గా వారి జర్నీస్ చేసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రీసెంట్లీ చాలా యాక్సిడెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ భాగం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ హెల్మెట్ లేకుండా ఉండి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురై తలకి గాయమై చనిపోవటం వల్లే ఎక్కువ శాతం ఇట్లా డెత్స్ సంభవిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మాత్రమే బైక్లో ప్రయాణం చేయవచ్చు. అట్లాగే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, ప్యాకెట్లు నిర్వహణ నిషిద్ధం. కాబట్టి ఎవరు కూడా కోడి పందాలు, ప్యాకెట్లను జరుగుకోవద్దు. అట్లా వెళ్తే కనుక కంపల్సరీ చట్టపరమైన కఠిన శిక్షలు గురవుతారు. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కోడి పందాలు కానీ ప్యాకెట్ కానీ నిర్వహించే వాళ్ళు ప్లస్ దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎవరు కూడా ఇది జరుగుకోవద్దు. ఇవన్నీ అసాంఘిక కార్యక్రమాలు కాబట్టి చాలామంది వ్యసనాలకు గురై ఇట్లా పోటీ ప్యాకెట్లో చాలా డబ్బులు పోగొట్టుకోవటము, ఇంట్లో ఉన్న సామాను అమ్ముకోవటము, ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకోవటము ఇలాంటి జరిగే అప్పులు పాలై అప్పులో బాగా తట్టుకోలేక మళ్ళీ సూసైడ్ చేసుకోవడం ఇలాంటి సృష్టిలో ఉన్నాము. కాబట్టి ఇట్లాంటి రుగ్మతులకు ఎవరు కూడా లోపం కాకుండా ఎవరు కూడా ప్యాకెట్ జరుపుకోవద్దు. అట్లాగే కోడి పందాలు పెట్టుకోవద్దు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు.